హాయ్, మీ పేరు? స్వాతి. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? చాలా బాగుంది. అన్ని సీజన్స్ కంటే 8 సీజన్ 3 అను సీజన్ 8 మాత్రం చాలా బాగుంది. ఎందుకు సీజన్ 8 ఇంత బాగా నచ్చడానికి కారణం ఏంటి? అంటే ఎవరికి వాళ్ళు చాలా పోటీ ఇస్తున్నారు. ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు బాగా నచ్చారు? నాకు విష్ణుప్రియ, నార్మల్గా కూడా కామెడీ వైజ్ విష్ణుప్రియ ఉన్నారు, గేమింగ్ వైజ్ విష్ణుప్రియ, అండ్ సెకండ్ వచ్చేసి సీత. వీళ్ళిద్దరు ఏంటంటే మంచిగా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు, గేమింగ్ వైజ్ వస్తున్నారు, అన్నీ బాగుంది. వాళ్ళిద్దరు గేమ్ పరంగా కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఎవరు నచ్చట్లేదు? ఎవరు వీక్? నచ్చట్లేదు అన్న పాయింట్ కాదు. ఆదిత్య ఓం గారు కొంచెం డల్గా ఉన్నారు. ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అందరితో ర్యాప్ కలవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మెయిన్లీ గేమింగ్ అర్థం కావట్లేదు. కొంచెం అందరూ కూడా తనతో ర్యాప్ రన్ చేయలేకపోతున్నారు. యష్మి ఒక 2 వీక్స్ చూస్తే చీఫ్ గా ఎక్స్ట్రాల్ చేసినట్టు వీక్ గా ఉన్నట్టు అనిపించారు కదా. సో ఇప్పుడు యష్మి మీకు ఎలా అనిపిస్తుంది? యష్మి నాకు తెలిసినంత వరకు నేను తన సీరియల్స్ ఫాలో అవుతాను, చాలా బాగా యాక్ట్ చేసేవాళ్ళు. బట్ కమింగ్ టు బిగ్ బాస్, తను చాలా ఓవర్ హైప్ అవుతున్నారు. ఏంటంటే ప్రతిదీ గట్టిగా కొంచెం కూల్గా చెప్పొచ్చు, బట్ తను ఏంటంటే చాలా హైప్ అయ్యి సీరియస్ అయిపోయి తనకి ఇచ్చిన పాయింట్స్ తీసుకోకుండా తన టీం వాళ్ళను కూడా ఎగ్ టాస్క్ కానీ లేకుంటే రేషన్ టాస్క్ కానీ చాలా అంటే ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. కొంచెం కూల్గా ఉండి కొంచెం టీం వాళ్ళందరితో డిస్కస్ చేసి అందరు పాయింట్స్ తీసుకొని చెప్తే బెటర్ అనుకుంటున్నాను. ఎక్స్ టాస్క్ ఎలా అనిపించింది? ఎక్స్ టాస్క్ అయితే గర్ల్స్ అయితే మంచిగా ఆడారు, బాయ్స్ కూడా యాస్టీస్ ఇచ్చారు. బట్ అక్కడ ఫిజికల్గా చాలా ఓవర్ అయింది. బట్ అందరూ బాగా ఆడారు. మ్యాక్సిమం అయితే నిఖిల్ టీం చాలా బాగా ఆడింది. ఇప్పుడు ఎవరు అబ్బాయి ఎలిమినేట్ అయ్యారు కదా, సో ఆ ఎలిమినేషన్ మీకు ఫేర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించిందా? చాలా ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే ఎవరంటే ఆదిత్య, తను ఇప్పుడు మనం సపోజ్ ఒక ప్లాట్ఫామ్లో చాలా 1000 మెంబర్స్ లాక్స్ మెంబర్స్ చూస్తూ ఉంటారు. అలాంటి షోలో బిగ్ బాస్ని ఇన్సల్ట్ చేస్తూ టాపిక్ చెప్పడం, అండ్ తన టీంతో తను ఒక కొలాబ్ అవ్వకుండా, తను ఆన్సర్స్ చేయకుండా, తన టీంని ఎట్లా అంటే మంచిగా ఒక దారిలో నడిపించకుండా తనంతటివి తాను ఓవర్గా మాట్లాడడం చాలా ఓవర్ యాక్షన్. అంటే ఆయన బయటకు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు అంటే, బిగ్ బాస్ ఒక వార్నింగ్ ఇస్తే బాగుండు, నేను కామెడీ ఆపేసేవాడిని అని చెప్పి. అది కామెడీ ఆ బిగ్ బాస్ని తిట్టడం? ఆల్రెడీ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారో సోనియా వచ్చి తనకి హింట్ ఇచ్చారు, సారీ చెప్పు అని చెప్పినా కానీ నేను కాదు కదా, నాకంటూ స్పెషల్గా వస్తుంది కదా అని చెప్పి చెప్పారు. బట్ తను చేసింది తనకి తెలుసు, తన టీమ్మేట్స్కి తెలుసు.